ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాటతో పాటుగా. ఇవాళ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ ఆకు చూడడం కానీ ఆకుని పచ్చడి చేయడం కానీ ఫస్ట్ టైం అండి. ఇది చెన్నంగి ఆకు అంటారటండి. ఇది తెలంగాణలో స్పెషల్గా దొరుకుతుందట. నేను ఆకుకూరలు తీసుకునే ఆవిడ స్పెషల్గా చెప్పిందమ్మా, ఒక్కసారి ఇది ఆకు కూర పచ్చడి చేసి తినండి అమ్మా అని ఒట్టినే ఇచ్చిందండి, ఊరికనే ఇచ్చిందనమాట. నాకు నచ్చకపోతే డబ్బులు ఇవ్వద్దు, నచ్చిన తర్వాత అప్పుడు మీకు డబ్బులు ఇద్దరు కానీ మీరు అనేసి చెప్పింది. అందుకని అసలు ట్రై చేస్తున్నాను. అంత స్పెషల్గా చెప్పారు అంటే బాగుంటుంది అనుకుని తీసుకొచ్చానండి. అయితే చేసే వరకు అయితే నాకైతే టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఇంత ఆకు తీసుకొచ్చాను కదా, టేస్ట్ బాగోకపోతే పాడైపోతుందేమో అంతా అనుకున్నాను. కానీ అసలు ఎంత అమోఘంగా అంటే అంత కమ్మగా ఉందండి పచ్చడి అయితే. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాము. సేమ్ గోంగూర పచ్చడి ఎలా చేసామో అలాగే చేశానండి నేనైతే. ఆవిడ అలాగే చెప్పారు, గోంగూర పచ్చడి చేసినట్టే చేయండి అమ్మా అని అంది. నేనైతే గోంగూర పచ్చడి ఎలా చేశానో అలాగే ట్రై చేశానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ అయితే ఆకుల్ని, ఎండాకులు కానీ దాని మీద మచ్చలు అవి ఉంటాయి కదండి, గుడ్లు అవి లేకుండా చూసి ఏరేసుకున్నాను. ఆకంతా తీసి కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. పోపులో కొంచెం ఆయిల్ వేసి పోపు కోసం ఆవాలు, మెంతులు, ఇంగువ వేసేసి ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేయించానండి. ఎండుమిరపకాయలు చేతికి వచ్చిన మెంతులు ఇవన్నీ పక్కకు పెట్టేసి దానిలోనే కడిగి పక్కకి పెట్టుకున్న ఆకుని వేసేసానండి. కొంచెం ఆకు మగ్గడానికైతే టైం పట్టింది బాగా. నాకైతే ఆకు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు దానిలో వేసేసి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టానండి. కొద్దిగా వాటర్ కూడా పట్టాయి, ఎందుకంటే ఆకు కొంచెం బరకగా ఉంది. కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని మిక్సీ పట్టానండి. కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంది చూడండి, ఎంత కమ్మగా ఉందంటే. శనగపప్పు పచ్చడి తింటే ఎలా ఉంటుంది, దానిలో ముప్పావు టేస్ట్ వచ్చేసిందండి. ఎవరికైనా సరే కనుక ఈ ఆకు దొరికితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, వదలొద్దు. నేనైతే కరివేపాకుతో సమానంగా ఈసారి నుంచి తెచ్చుకుందామని అనుకున్నాను. ఈ ఆకు స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఆకు పచ్చడి కానీ ఆకుని ఎలా అయినా సరే వాడితే ఆకలి పెరుగుతుందిటండి, పిల్లలకి చాలా మంచిదని చెప్పారు. నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశాను. చాలామంది డాక్టర్స్ కూడా ఈ ఆకుని ప్రిఫర్ చేస్తున్నారు, చెప్తున్నారు అనమాట తినమని. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎవరైనా ఈ ఆకుతో పచ్చడి కానీ ఏమైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి నాకు ఇంకా వేరే ఇంకేమైనా చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.